టెమ్రిస్ ఉపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం. ఈరోజు ఉదయం నుండి కూడా ఉపాధ్యాయుల్లో నెలకొన్న కొన్ని డౌట్స్ గురించి మనం టెమ్రిస్ హెడ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ డిప్యూటీ సెక్రటరీ గారితో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో డిస్కస్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఏమీ మనకు క్లారిఫికేషన్ రాకపోవడంతో సెక్రటరియట్లో మన సెక్రటరీ గారిని కలిసి చాలాసేపు మన ప్రిన్సిపల్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి సెక్రటరీ గారితో అన్ని విషయాల గురించి క్లారిటీగా మాట్లాడడం జరిగింది. మొదటిగా మనకు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ గైడ్ లైన్స్ వచ్చింది. ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఇప్పుడు మేలో జరుపుకుంటే మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇన్ బిట్వీన్ ప్రాబ్లం కాదని చెప్పడం జరిగింది. ఇంకొకటి స్టేషన్ గురించి అందరిలో కూడా ఒక డౌట్ ఉంది, హెడ్ ఆఫీస్ అధికారుల్లో మరియు టీచర్స్లో. స్టేషన్ మన స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ స్టాఫ్కి ఎప్పుడే కానీ స్టేషన్ అంటే ఇన్స్టిట్యూషన్ మాత్రమే, ఆ విషయం చెప్పడం జరిగింది. సార్ కూడా అంగీకరించారు. అదే విధంగా మనకు పాయింట్స్ వస్తాయి, అదే విధంగా జరుగుతుంది. ఇక్కడ సీనియారిటీ లిస్ట్ మాత్రం, అంటే సీనియారిటీ అంటే ట్రాన్స్ఫర్స్కి లిస్ట్లో తప్పనిసరిగా హెచ్ఆర్ఏ పాయింట్స్ మరియు సీనియారిటీ పాయింట్స్ ద్వారానే పిలవడం జరుగుతుంది. అన్నీ కూడా గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతాయి. ఇంకొకటి నెక్స్ట్, ఇప్పుడు మొదటిగా ప్రిన్సిపల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అందరికీ కూడా. వాళ్ళు 4 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు కాబట్టి అందరి ప్రిన్సిపల్కి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. తర్వాత జేఎల్ టు ప్రిన్సిపల్ ప్రమోషన్ ఉంటుంది. మిగిలిన పీజీ టు జేఎల్ కొన్ని ప్రమోషన్స్ ఉంటాయి. తర్వాత 2018 నుండి కూడా అరైజింగ్ ద్వారా రావాల్సిన ప్రమోషన్లు వాళ్ళు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు కాబట్టి టీజీ టు పీజీటీ ప్రమోషన్స్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత ఏమైనా డెప్యుటేషన్స్ ఉంటే అవి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కులంకుశంగా మాట్లాడడం జరిగింది సెక్రటరీ గారితో. వారు కూడా అందరికీ అంగీకరించారు. ఉపాధ్యాయులు ఎటువంటి అనెక్జర్ విషయంలో కూడా గందరగోళం ఏం లేదు. అన్ని ఆర్డర్స్ కూడా హెడ్ ఆఫీస్ నుంచి క్లియర్గా వస్తాయి. మన ప్రిన్సిపల్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడాలని కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మన సెక్రటరీ గారిని సెక్రటరియట్లో కలవడం జరిగింది. చాలా విషయాలపై ఉన్నటువంటి అపోహలను దూరం చేయడానికి ఈరోజు ఉపాధ్యాయ మిత్రులతో కలిసి రావడం జరిగింది. ఈ సమావేశంలో మెయిన్గా ట్రాన్స్ఫర్ల గురించి మరియు ప్రమోషన్ల గురించి చర్చించడం జరిగింది. మొదటగా ప్రిన్సిపాల్స్ ట్రాన్స్ఫర్స్, తదుపరి జేఎల్స్కు ప్రిన్సిపాల్గా ప్రమోషన్, తదుపరి ఛానల్లో మిగతా క్యాడర్లో ఉన్న అందరికీ కూడా ప్రమోషన్లో అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ అనే విషయంలో మనకు ప్లేస్ అనేది కాకుండా ఇన్స్టిట్యూషన్ అని కూడా ఒప్పించడం జరిగింది. దీంతో ఏ టీచర్ కూడా, ఏ ఉపాధ్యాయుడు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అనెక్జర్ విషయంలో కూడా ఎటువంటి అపోహ అవసరం లేదు. ఇదే సందర్భంలో మా ప్రిన్సిపాల్ మిత్రులకు కూడా, 2 ప్రిన్సిపాల్ మిత్రులకు కూడా సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది. దీనికి సెక్రటరీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకటి అనెక్జర్ విషయంలో ఒకటి మాత్రం క్లారిటీ ఇస్తున్నాను. మొన్న 2024లో ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకు అవసరం లేదు. 2024లో ఏదైతే ట్రాన్స్ఫర్ జరిగిందో వాళ్ళకు అనెక్జర్ ఇవ్వాల్సిన, అంటే 3 ఏళ్ళు దాటిన వాళ్ళే అనెక్జర్ ఇవ్వాలి తప్ప అంతకంటే ముందు వాళ్ళు ఎవరు అనెక్జర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.